కాంగ్రెస్ పార్టీలో సమన్వయ లోపం అన్నవి ఉండాలి, లేదంటే గనక కర్మ రిటర్న్స్ అన్నవి ఉండాలి. అంతేనా? ఒకప్పుడు రాముల వారి విగ్రహం తల తీసినప్పుడు, లేకపోతే రథదగ్ధం అప్పుడు, విగ్రహాల ధ్వంసం అప్పుడు వీళ్ళు ఏం చెప్పేవాళ్ళు? పిచ్చోడు ఎవరో వచ్చి చేశాడని చెప్పేవాడు. రథాన్ని ఏమో తేనెగలగలబెట్టినాయి, ఏమో పిచ్చోడు పగలగొట్టాడు. ఎవడికాడు పిచ్చోడికి పాపం అక్కడ ఉన్న ముస్లింలవి కానీ, క్రిస్టియన్స్ కానీ, లేకపోతే అసలు మామూలు జనాలు ఎవరి బట్టే కాదు, ఓన్లీ దేవుడి విగ్రహాలు మాత్రం పగలగొడతాడు. వాడు మతి స్థిమితం లేనోడై ఉంటాడు. ఇప్పుడు ఈ ఘటనలో ఈ ఎవరిదైతే నిందితుడిగా పట్టుకున్నారో ఆ జంబులయ్య వాళ్ళ ఆవిడ ఏం చెప్తుంది? మా ఆయనకి మతి స్థిమితం లేదంట. మా ఆయన మైండ్ సరిగ్గా ఈ మధ్యన పని చేయట్లేదు, గత 24 గంటల నుంచి ఇంటికి కూడా రాలేదు, ఏడాడో తిరుగుతున్నాడు, ఈ మధ్యన మనిషి మతి స్థిమితం ఉండట్లేదు అంటుంది. అది నిజమైతే, ఆ ఆస్పెక్ట్ నిజమైతే మాత్రం కర్మ రిటర్న్స్. వీళ్ళు దేవుళ్ళు ఎట్ట చేస్తే వీళ్ళ దేవుడికి ఎట్ట అయిందన్న. మతి స్థిమితం లేకపోతే వైఎస్ఆర్ విగ్రహాన్ని ఎందుకు కొట్టాలి అంటే మతి స్థిమితం లేనోడు హిందూ దేవుళ్ళు అయ్యే కొట్టాడు కదా, అట్లాగే ఇక్కడ కూడా కొట్టుండాలి ఆ ఆస్పెక్ట్ లో. అంటే అది కర్మ రిటర్న్స్ అనేది. ఒకవేళ అలా కాకపోతే నిజంగా అతను వీళ్ళు ఏమంటున్నారు అంటే, ఇవాళ శిల్పారెడ్డి అది అతను జనసేన అతన్ని తీసుకొచ్చి మాకు రుద్దుతున్నారు అంటూ జనసేన వాళ్ళతో కలిసి ఉన్న ఫోటోలు అవి పెట్టాడు అతను. తెలుగుదేశం జనసేన వాళ్ళతో కలిసి ఉన్న ఫోటోలు. వీళ్ళు చెప్తున్న రికార్డు ఏంటి? 2018లో అతను వైసీపీ అది కాదు, ఈ జంబులయ్య 2018 నుంచి వైసీపీలో ఉన్నాడని చెప్తున్నారు. 2018 అంటే ఎలక్షన్స్ ముందు. అప్పుడు